వచ్చినాయి అన్న వాడు చచ్చిపోతాడు. అంత పిరికితనం ఉండదు అన్నమాట. పిరికితనమే మనిషిని ఎక్కడికైనా ఆరోగ్యం ఏంటి, మనిషి మనస్తత్వాన్ని ఏంటి, మనిషి ఆస్తిపాసులు ఏంటి, మనిషి బంధుత్వాలను ఏంటి, వీళ్ళన్నిటిని లాగేసింది. ధైర్యం హైప్ చేసింది. ఇది ఇతను చేసుకున్నాయే ఇతను వెంటాడుతున్నాయి. ఇతను జైల్లో ఉన్న ప్రతి క్షణం ఆలోచించాడు, నేను ఇలా చేశాను కదా, నాకు ఇలా నేర్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇలా నేర్పి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తండ్రి వల్లే నేర్పాడు కదా, అన్నం పెట్టాడు కదా, ఆశ్రయం ఇచ్చాడు కదా, రాజకీయాలు అవకాశం ఇచ్చాడు కదా, నేను కూర్చుని కొమ్మని నేనే నరుకున్నానే, నేను అన్నం పెట్టిన చేతిని నేనే నరుకున్నానే, తిన్నింటిగా కన్నం వేశానే అనేటువంటి భావానికి వచ్చాడు అంత. అందుకనే అలా కృంగిపోయాడు. నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్ చేశారు అని చెప్పేసి వార్తలు వచ్చింది. కానీ ఆయన ఆరోగ్యం బాగలేక సాగే చెప్పాడు. అది నిజం, సాగవచ్చు. లేకపోతే నిజంగానే ఇతనికి ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ అట్టాగి అంటాడియో కొడాలి నాని కూడా అట్టాయి. కొడాలి నానికి పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే, రోజాకి పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే, మీరు విడుదల రజనీకి పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇంతమందికి రాజకీయ భిక్ష పెట్టి ఇంతమందిని ఇది చేస్తే వీళ్ళు మొత్తం ఈయన కింద గోతులు లేవారు. ఇంతమంది భిక్ష పెట్టి ఇంతమందిని మళ్ళీ భిక్షగాలం చేసేస్తున్నాడు. భిక్షగాలం ఆయన ఎందుకు చేస్తున్నాడు? భిక్ష పెట్టినాడు అప్పుడు భిక్షగాలం చేయడు. ఎవరైనా సరే ఇప్పుడు కొడుకు ఎదుగుతున్నాడు అంటే తండ్రికి సంతోషపడతాడు, కానీ తండ్రికి ఉంగిపోడు. అరే వాడు ఎదుగుతున్నాడే నాకు ఇది అవుతుందేమోనని. కొడుకు ఎదుగుదలే తండ్రికి మనోబలం అన్నీ ఉంటాయి. అలాగే వాళ్ళు బిడ్డలకి మళ్ళీ చూసుకున్నాడు వాళ్ళని. ఇప్పుడు రోజానే కానీ, విడుదల రజనీనే కానీ, వల్లభనేని వంశీనే కానీ, కొడాలి నానినే కానీ